కొన్ని కొన్ని సందర్భాలల్లో దేశాలు ఒకవేళ అనుకున్న రీతిలో మనకు సహాయ సహకారాలు చేయకపోతే లీగల్గా ఎటువంటి ఉంటాయి సార్? ఇంటర్నేషనల్ లాలో లీగల్గా ఏమి ఉండవండి. ఓకే. ఎందుకంటే ఇంటర్నేషనల్ దాన్ని ఏమంటారంటే పబ్లిక్ ఇంటర్నేషనల్ లా అంటారు. ఓకే. అంటే ఈ అన్ని దేశాలు కూడా యునైటెడ్ నేషన్స్లో మెంబర్స్ కదా, వీళ్ళు ఇంటర్నేషనల్ లా మ్యాండేట్ కాదు అది. అంటే ఇప్పుడు ఇండియాలో మీరు ఏమైనా నేరం చేశారు అనుకోండి, పోలీసు వాడు బెత్తం పెట్టుకొని జైల్లో వేస్తాడు, నేరం చేసినందుకు పనిష్మెంట్స్ ఇస్తారు. ఇవి ఇంటర్నేషనల్ లాలలో ఏ దేశమైనా నేరం చేస్తే బెత్తం పెట్టుకొని పనిష్మెంట్ ఇచ్చే కోర్టు లేదు, పోలీసు వాళ్ళు లేరు. ఓకే. అందుకని అది మ్యాండేటరీ కాదు. అంటే ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో హార్మోనియస్గా ఉండాలని వాళ్ళు చేస్తారు. అందుకే ఎన్ఫోర్స్మెంట్ మెకానిజం లేదు ఇంటర్నేషనల్ లాలో దాన్ని. సార్ ఇప్పుడు ఒకవేళ ఉన్న పలంగా మన పాకిస్తాన్ నుంచి ఇజ్రాయెల్కి, లేదంటే రష్యా నుంచి యుక్రెయిన్కి, లేదా ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో ఒకవేళ యుద్ధాలు చేయాల్సిన పరిస్థితులు వస్తే ఈ అణ్వస్త్రాల పాత్ర ఎట్లుంటుంది సార్? డెఫినెట్గా అంటే ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ వాళ్ళు కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టారు. ఓకే. అండ్ యునైటెడ్ నేషన్స్ వాళ్ళు పెట్టారు, యుఎస్ వాళ్ళు కూడా పెట్టారు. ఏ దేశం అంటే ఆ దేశం వాళ్ళు పవర్ యూజ్ చేయడం లేదు, అటామిక్ పవర్ యూజ్ చేయడం లేదు. కానీ ఇప్పుడు ఇరాన్ ఏం చెప్తున్నాడు, నేను చేస్తానని. వాళ్ళు రియాక్టర్స్ ఏ ఉన్నా కూడా వాళ్ళు అమెరికన్స్ కంట్రోల్ చేస్తున్నారు. సో అణుబాంబులు వాడటానికి వీల్లేదు. అంటే స్ట్రిక్ట్ పాలసీస్ ఉన్నాయి అంతర్జాతీయంగా. ఎందుకంటే అణుబాంబులు వాడితే చాలా పీస్ అండ్ ట్రాంక్విలిటీ. ఆ భూమి కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే అమెరికా వాళ్ళు హిరోషిమా నాగసాకి మీద జపాన్లో వాడిన తర్వాత కొన్ని వందల సంవత్సరాల దాకా అక్కడ వ్యవసాయము మనుషులే లేకుండా పోయారు. గడ్డి పొరగ కూడా అందుకని ఇప్పుడు స్ట్రిక్ట్ ఇంటర్నేషనల్ లాస్ ఉన్నాయండి, చేయటానికి లేదా సార్. ఇప్పుడున్న పరిస్థితులలో చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ ఉంది. మనకు ఇప్పుడున్న పరిస్థితులలో మన యుద్ధం కనుక పాకిస్తాన్తో చేయాల్సి వస్తే చైనా యొక్క పాత్ర ఎట్లా పోషిస్తుంది సార్? దాని ఎఫెక్ట్ ఎట్లుంటుంది? చైనా వాళ్ళు ఇప్పుడు రోడ్ వేసుకున్నారు పాకిస్తాన్కి. చైనా వాళ్ళు చాలా డబ్బులు ఇచ్చారు పాకిస్తాన్కి, అంటే లోన్స్గా ఇస్తున్నారు, సత్సంబంధాలు జరుగుతున్నాయి. నేపాల్కి కూడా ఇస్తున్నారు చైనా వాళ్ళు. మరి మనకు వాళ్ళు థ్రెట్టే. ఓకే. కానీ ఇప్పుడు ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళకి చైనా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారంటే మనకు యుఎస్ వాళ్ళు ఇంతకుముందు ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు మనకు రష్యాతోని చాలా మంచి సంబంధాలు ఉండేటివి. ఇప్పుడు అమెరికాతోని మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఎస్పెషల్లీ ట్రంప్ గారు కూడా మా ట్రేడ్ పార్ట్నర్ అంటున్నారు. మోడీ గారితో చాలా మంచి సంబంధాలు, మనకు యుఎస్తోని ఇప్పుడు మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకనే ఇప్పుడు యుఎస్ వాళ్ళు కోవిడ్ అయిన తర్వాత అన్ని కంపెనీస్ ఎత్తేసి చైనాలో అమెరికాకు వస్తున్నారు. ఐరోప్ దేశాల వాళ్ళు కూడా చాలా కంపెనీస్ ఎత్తేసి చైనా నుంచి ఇప్పుడు ఇండియాకు వస్తున్నారు. చైనా ఏమో టిబెట్ని ఆక్రమించింది, టిబెట్ వాళ్ళేమో మనతో కొంతవరకు కలివిడిగా ఉండే పరిస్థితులు ఉన్నాయి కదా. సో ఇటువంటి పరిస్థితులలో మనం చైనా మీద ఏ రకంగా స్పందించవచ్చు సార్? అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లోనండి ఇప్పుడు జయశంకర్ గారు ఉన్నంతసేపు ఈజ్ ఎక్సలెంట్ డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తారు వారు. నాకు అనిపించేది ఏంటంటే ఈ మధ్యకాలంలో చిన్న చిన్న హడావుడి జరుగుతుంది కానీ ఐ డోంట్ థింక్ సో దే విల్ బి ఎనీ ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడు కాశ్మీర్లో మనది వాళ్ళు స్పెషల్ స్టేటస్ తీసిన తర్వాత కూడా పాకిస్తాన్ వాళ్ళు కాస్త హ్యూ అండ్ క్రై చేశారు, ఏమీ చేయలేకపోయారు. సో ఐ డోంట్ థింక్ సో దే విల్ బి ఎనీ ప్రాబ్లం. సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం మాల్దీవ్స్కి వెళ్ళొద్దని చెప్పి మన దేశం బ్యాన్ చేసింది. అది ముస్లిం దేశమే, బంగ్లా ముస్లింకి సంబంధించిందే, ఇట్లా పాకిస్తాన్ ముస్లింకి సంబంధించిందే. సో అంతిమంగా ఇంటర్నేషనల్ పరంగా ఇండియా ఏం చెప్పదలుచుకుంటే ఇతర దేశాలకనంటే, అంటే ఇప్పుడు ముస్లిం దేశాలు అని చెప్పేసి అంటానికి లేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మలేషియా ఉందండి, ఇండోనేషియా ఉంది. ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత మలేషియాకు వీసానే తీసేశారు. మరి అది ముస్లిం దేశం కదా, ఇండియాస్ వీసా ఆన్ అరైవల్ ఇస్తున్నారు మలేషియా వాళ్ళు. మరి ఇండోనేషియా కూడా ముస్లిం దేశమే కదండి. ముస్లిం వాళ్ళు రాజావారు ఇండియాతోని అక్కడ కూడా ఇప్పుడు ఇండోనేషియాకు వెళ్తే మీరు వీసా ఆన్ అరైవల్, అట్లా చాలా ముస్లిం దేశాలు ఇప్పుడు వీసా ఆన్ అరైవల్ ఇస్తున్నారు. మరి వీసా అరైవల్ ఇచ్చినప్పుడు ఇప్పుడు మన సంబంధాలు ముస్లిం అరబ్ కంట్రీస్తో చూసుకుంటే బ్రహ్మాండమైన రిలేషన్షిప్స్ ఉన్నాయి. గుళ్ళు కూడా కట్టుకొని ఇస్తున్నారు మన గుళ్ళు. ఇప్పుడు అక్కడ హరేకృష్ణ టెంపుల్ వచ్చేసింది, అక్కడ స్వామినారాయణ టెంపుల్స్ వచ్చాయి. మరి ముస్లిం దేశాలలో టెంపుల్స్ కూడా కట్టుకొని ఇస్తున్నారు కదండి. అంటే ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ ఎక్సలెంట్ ఉన్నాయి. అంటే ఈ ముస్లిం కంట్రీస్ అని బ్యాన్ చేయడానికి ఏం లేదు. అంటే పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడు కూడా మనని ఇబ్బంది పెడతా ఉంటారు. ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళు కూడా మనమే ఇచ్చాం, వాళ్ళకి ఇండిపెండెన్స్ ఇప్పించింది మన దేశమే పాకిస్తాన్తో కొట్లాడి. ఇప్పుడు అక్కడ ఆమె ప్రైమ్ మినిస్టర్ మన దగ్గరకు వచ్చింది శరణ్యం అని చెప్పేసి. ఇట్లా ఐ డోంట్ సీ ఎనీ ప్రాబ్లం. బట్ ఏంటంటే బికాస్ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్లో ఇప్పుడు నేపాల్ వాళ్ళు మనతో మంచిగా ఉండేది.
బికాజ్ నౌ దే ఆర్ క్లోజ్ టు చైనా. వాళ్ళ రోడ్ వేసుకుంటున్నారు, బ్రిడ్జులు వేసుకుంటున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు. అలాగే ఇప్పుడు శ్రీలంక కూడా డబ్బులు ఇస్తున్నారు, ఎవరు, మన చైనా వాళ్ళు. సో ఎందుకు చేస్తున్నారంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మనకు థ్రెట్ అవ్వటానికి చేస్తున్నారు చైనా వాళ్ళు. అంటే వాళ్ళు కూడా సూపర్ పవర్ కదండి. ఎప్పుడైనా రేపు యుద్ధం వస్తే మన చుట్టూ ప్రాంతాల్లో వాళ్ళ బేస్ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు పాకిస్తాన్లో కూడా ఎయిర్ బేస్ ఉంది, ఎవరిది, అమెరికన్స్ది. అలాగే మరి ఇప్పుడు చైనా వాళ్ళు కూడా అడుగుతున్నారు ఎయిర్ బేస్ ఇవ్వమని, మరి వీళ్ళు ఇవ్వట్లేదు. సో అంతర్జాతీయంగా ఇవన్నీ ఇంటర్నేషనల్ సార్ రిలేషన్. ఉదాహరణకు పాకిస్తాన్ ఉంది సార్, ఇప్పుడు మన జమ్మూ కాశ్మీర్ని ఆక్రమించుకునే ప్రయత్నంలో ఉంది కదా. అంటే ఇటువంటి ఏదైతే మనం పిఓకే ఇటువంటి కేసెస్లో లీగల్ ఎసెట్స్ ఎవరి దగ్గర తీసుకోవాలి సార్, ఎవరి అంటే వారికి ఎట్లా సహాయ సహకారాలు ఉంటాయి మనకి? ఇప్పుడు మనది ఇండియన్ టెరిటరీ అండి, మనం సావరెన్. పాకిస్తాన్ కమ్స్ అండర్, సారీ, కశ్మీర్ కమ్స్ అండర్ ఇండియా అండి. మరి కశ్మీర్ కమ్స్ అండర్ ఇండియా అంటే కొంత పాటు పాకిస్తాన్లో కూడా ఉంది కశ్మీరు. ఓకే. అయితే ఆ కశ్మీర్ వేరు, ఈ కశ్మీర్ వేరండి. ఇప్పుడు పంజాబ్ అనేది ఇండియాలో పంజాబ్ ఉంది, పాకిస్తాన్లో కూడా పంజాబ్ ఉందండి. ఈ పంజాబ్ అంటే ఏంటి, 5 రివర్స్, అక్కడి నుంచే వస్తుంది వాటర్ ఇక్కడికి, పాకిస్తాన్ నుంచి వస్తుంది వాటర్. చాలా మందికి తెలియదు ఇది. మరి అద్వానీ గారు ఎక్కడండి, అద్వానీ పుట్టిందే పాకిస్తాన్లో, రామ్ జెఠ్మలాని పుట్టిందే పాకిస్తాన్లో. చాలా మంది పాకిస్తాన్కి వచ్చి ఇప్పుడు ఇండియాలో చాలా పెద్ద లీడర్స్ అయ్యారు. మరి అలాంటిది ఏం లేదండి. ఇప్పుడు అక్కడ పుట్టాడు, ఇక్కడ పుట్టాడు, మనం అక్కడ వాడు ఇక్కడ వాడు అనేది లేదు. అంతర్జాతీయంగా రిలేషన్షిప్స్ వీళ్ళు మెయింటైన్ చేస్తారు. మనము ఇంత చిన్న ఇంటర్వ్యూలో మనం దాని గురించి మాట్లాడుకోలేము. ఇవన్నీ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో వర్కౌట్ అవుతాయి. మేము ఇంటర్నేషనల్ లాయర్గా మేము ప్రాక్టీస్ చేసే మా ఏరియా ఏంటంటే, ఎవరైనా ఇండివిజువల్స్కి లేకపోతే కంపెనీ వాళ్లకు ఏదన్నా వాళ్ళ బ్రీచ్ ఆఫ్ లా, వాళ్ళకి ఏదైనా వాళ్ళ ఉల్లంఘన జరిగాయా అన్న వాటికి మేము ఫైట్ చేస్తామండి. వాళ్ళ జీవన విధానానికి ఏదైనా భంగం కలిగిస్తే ఆ రకమైన ఉంటాయి కదా సలహాలు. సార్ మీరు చాలా పెద్దలు, మిమ్మల్ని మాట అడగకూడదు, కానీ జనాల్లో కొంతమంది ప్రజల్లో ఉన్న అపోహలనే మీ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడున్న పరిస్థితులలో మన ఇండియాలో కావచ్చు, ఇతర దేశాలలో ఒక అడ్వకేట్గా ఉన్న వ్యక్తులే పెద్ద పెద్ద విల్లాలలో పెద్ద పెద్ద హంగులు ఆర్భాటాలతో తిరుగుతున్న పరిస్థితులలో బెంజ్, BMW అని ఇటువంటి వాహనాలు వాడి పెద్ద పెద్ద భవనాలలో ఉంటున్నారు. సో ఇంటర్నేషనల్ లాయర్గా ఉన్నటువంటి శ్రీనివాస్ సార్ ఈ పాటికి ఎన్ని వేల కోట్లకు ఎదిగి ఉంటాడు అని అంటే ఏం చెప్తారు మీరు? నా దగ్గర 1000 కోట్లు ఇవ్వండి. నేను ఉండేది మామూలు చిన్న రెంటెడ్ అపార్ట్మెంట్లో ఆఫీస్ పెట్టుకొని నడిపిస్తున్నాను హైదరాబాద్లో. నేను డబ్బు కోసం పని చేయనండి. చాలా అంటే మన దగ్గరకు వచ్చిన క్లయింట్స్, ప్రజల కోసం పనిచేస్తాను. ఒక 700-800 కుటుంబాలని నేను అమెరికాలో సెటిల్ చేయించాను, ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. అందరికీ ఎవరు వచ్చినా వాళ్ళకందరికి కూడా నాకు తెలిసిన సహాయ సహకారాలు చేస్తుంటాను. డబ్బు కోసం పనిచేసేవాడిని కాదు. నేను పుట్టిందే జమీందారీ కుటుంబంలో. మా నాన్నగారు, మా పెద్దనాన్నగారు మాకు విలేజ్లో 170 ఎకరాలు, 75 మంది పనివాళ్ళు పనిచేసిన కుటుంబంలో పుట్టాను నేను. మా నాన్నగారు, తాతగారు, పెద్దనాన్నగారు పుట్టి ఉన్నప్పుడు మా దగ్గర 10-15 ఇల్లులు ఉండేవి, కార్లు ఉండేవి, ట్రాక్టర్స్ ఉండేవి, మోటార్ సైకిల్స్ ఉండేవి. నేను డబ్బులో పుట్టి పెరిగిన వాడినేనండి. అందుకని డబ్బు కోసం నేనేం పోరాడి చేయట్లేదు. నాకు 100,000 కోట్లు ఇవ్వండి, నల్ల కోట్లు మాత్రం, కోట్లు వేసుకుని మాత్రం 10-20 ఉన్నాయి అంతేగాని. సార్ అంటే సర్వసాధారణంగా మీకు అవకాశం ఉన్నా కూడా తీసుకోరనే చాలా వరకు విన్నాం మేము. ఎందుకు అంటే మీకు ఆ క్యారెక్టర్ ఎట్లా అసాసినేట్ అయింది అంటున్నాం? అంటే మనం పుట్టుకతోనే డబ్బు చూసాం కదండి. ఇప్పుడు డబ్బు కోసం మనం చదువుకొని, డబ్బు కోసం అంతర్జాతీయంగా డబ్బు కోసం ఇవన్నీ చేయట్లేదండి. మనము ఒక అంబేద్కర్ లాగా మనం ఆయనను తీసుకున్నాము ఒక ఐడల్గా. అట్లే మండేలాని తీసుకున్నాను, అలా కొంతమందిని నేను తీసుకున్నాను ఐడల్గా, నా హీరోస్ లాగా. వాళ్ళలాగా జీవించాలి, చనిపోయిన తర్వాత వాళ్ళలాగా పేరు సంపాదించుకోవాలని ఒక చిన్ని ఆశ. అది జరుగుతుంది. ఇప్పుడు నేను నాన్నగారిని చూసే లాయర్ అవ్వాలనుకున్నాను అన్నారు కదా, ఏంటి సార్ మీ నాన్నగారి గొప్పతనం ఏంటంటే ఒక మాటలో చెప్పగలుగుతారు? నాన్నగారు 100 మందికి ఉద్యోగాలు పెట్టించారండి. ఆయన 100 మందికి ఆయన మంచి సర్వీస్ చేశారు. ఒక లాయర్గా, పబ్లిక్ ప్రాసిక్యూటర్గా, లేకపోతే ఒక ట్రేడ్ యూనియన్ లీడర్గా, ఒక 5 టెంపుల్స్, ఒక ఆశ్రమానికి చైర్మన్గా, వివిధ చాలా సేవలు చేశారు. అంటే ఆధ్యాత్మికంగా కూడా. సో ఈవెన్ కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఆయన సెక్రటరీగా చేశారు. కరీంనగర్లో ఒక 5 టెంపుల్స్కు ప్రెసిడెంట్గా చేశారు. అక్కడ మాతామాణిక్యేశ్వర ఆశ్రమానికి చైర్మన్ చేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ కూడా వైస్ ప్రెసిడెంట్గా చేశారు. అవన్నీ చూసిన తర్వాత మా నాన్నగారి అంత పేరు తెచ్చుకోవాలని ఒక చిన్న కోరికతోని బయటకు వచ్చాను. ఇప్పుడు ఆ భగవంతుడి దయ వల్ల ప్రపంచవ్యాప్తంగా నన్ను గుర్తుపడతారండి జనాలు. పేరు తెచ్చుకున్నాను.